ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశం 1 పీటర్ 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అంతం సమీపమై ఉన్నది, స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థనగా తీసుకుంటున్నాం. ఇప్పుడు సాతానుగాడు మనం ప్రార్థన చేసేటప్పుడు సాతాను ఏంటంటే మనం ప్రార్థన చేయనివ్వడు. అన్నీ చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనివ్వడు. ప్రార్థన చేద్దామని కూర్చునేటప్పటికి ఏదో మనకి ఒక ఇబ్బంది కలుగు చేస్తుంది, ఏదో ఒక పని పరుగుతుంది. ప్రార్థన చేద్దాం అనుకునేటప్పటికి అలా ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రార్థించడం. ప్రార్థన ఏంటంటే దేవునితో సహవాసం చేయడం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అదంటే దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. చీకటి శక్తులతో పోరాడాలంటే ప్రార్థన చేయాలి. దేవుని సింహాసనాన్ని మనం కదిలించాలంటే ప్రార్థన చేయాలి. దేవుని చేత పని ఏదైనా చేయించుకోవాలంటే కూడా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క అధికారాన్ని మనం వినియోగించుకోవడానికి ప్రార్థన చేయాలి. ఈ విధంగా ప్రార్థన గురించి అందుకే ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు, వర్షం పడలేదు. మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన ఎంత పవర్ఫుల్లో చూడండి. ఏలియా యొక్క ప్రార్థనా శక్తి. అందుకే ప్రార్థన చేస్తే భక్తుని జీవితాల్లో ఏ విధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ప్రార్థన ఒక బలమైన ఆయుధంగా మనం తీసుకోవాలి. ప్రార్థన ఒక బలమైన ఆయుధం. మన రాజులు, మన దైవలేఖనాల్లో చూస్తే రాజులు ఎంతోమంది ప్రార్థన ద్వారా ఎన్నో మేలు పొందారు, ఎన్నో జయించారు, యుద్ధాలను జయించారు. సో ప్రార్థన చేయి, అడుగు, నీ అవసరాలను అడుగు. దేశం కోసం ప్రార్థన చేయి, సంఘం కోసం ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేయి. నేను ఒక సాక్ష్యం విన్నానండి. కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఒక సాక్ష్యం విన్నాను. చాలా సాక్ష్యాలు విన్నాం, ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యంలో సారాంశం చెప్తాను మీకు. ఆ సాక్ష్యం ఏంటంటే ఒక అతను కానీ అతనికి అవసరాలు ఉన్నాయి, అతనికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, విన్నాడు. సో జనరల్గా చర్చెస్లో, పెద్ద చర్చెస్లో మన ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనులు, దైవ సేవకులు తల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ముందుకు వెళ్తారు, ప్రార్థన చేస్తుంటారు. అలాగే ఒక అతను ప్రార్థన చేయించుకుందాం, పలానా దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే నాకు మేలు కలుగుతుంది, నా అవసరాలు తీరుతాయి, నాకు మేలు కలుగుతుంది అని, దేవుడు మేలు చేస్తాడని ఒక ఉద్దేశంతో అతను చర్చికి అటెండ్ అవుతుంటాడు. ప్రతి వారం అటెండ్ అవుతాడు. చివరిని కూర్చునేవాడంట. చర్చి వెనకాల కూర్చుని ఉండి ప్రార్థన అంతా వినేవాడు, వాక్యం అంతా వినేవాడు. కానీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఎప్పుడు ఈయన ప్రసంగం అయిపోతుందా, చివరికి వస్తుందా, ఎప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడా, అక్కడికి వెళ్ళిపోయి ముందు నా తల ఇలా ముందు పెట్టి ప్రార్థన చేయించుకోవాలని మాత్రమే అతనికి ఆలోచన ఉండేది. అతని ఆలోచన అంతా దాని మీదకి, లాస్ట్ పాయింట్ అతనికి కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ లేదు. సో మొదటి వారం వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏం జరగలేదు, అద్భుతం జరగలేదు. 2వ వారం వచ్చాడు, మళ్ళీ జరగలేదు. 3వ వారం వచ్చాడు, జరగలేదు. ఒక నెల జరిగింది. ఇంకా విసుగొస్తూ ఉంది. ఏంటి దేవుడు నాకేం మేలు చేయడం లేదు, నేను ప్రార్థన చేయించుకుంటున్నాను కదా. ఒక ప్రసంగంలో అదే దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడి గురించి నువ్వు అడుగు, నీకేం కావాలో అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యాలు సెలవిస్తుందని చెప్తే అప్పుడు అనుకున్నాడంట, సరే నేను ప్రార్థన చేద్దాం. సో అతను ప్రార్థన చేసి అప్పుడు అతను దేవునికి ప్రార్థన చేస్తే అతనికి అద్భుతాలు జరిగినాయంట. అతనే వచ్చి ఆ పాస్టర్ గారితో చెప్తాడు అనమాట, మీరు ప్రార్థన చేసినంత వరకు నాకేం జరగలేదండి, నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. సో అందుకే నీ నోటితో అడగాలి, అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. ప్రార్థన అంత పవర్ఫుల్. మా ఇంట్లో కూడా మా అమ్మ చూసేవాడిని. నేను చిన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు మా మదర్
నిద్ర లేచి ఆమె వెంటనే లేచి గట్టిగా ప్రార్థన చేస్తుండే. ఎంత విసుక్కునేవాళ్ళం మేము, ఏంటి అమ్మాయిలు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది అని. పెద్ద పెద్ద ఇళ్ళు కాదు అప్పుడు, అందరం ఒకే బెడ్రూమ్ లేదా పక్క రూమ్స్లో ఉండేవాళ్ళు. గట్టిగా ప్రార్థన చేసేది అందరి పిల్లల గురించి, సంఘం గురించి, ఎంతోమంది బంధువుల గురించి, అందరి గురించి, మొత్తం అందరినీ. ఒక గంటన్నర ప్రార్థన ఉండేది. అదే టైంలో కూడా ఇంకొకటి కూడా వినపడతా ఉండేది మాకు. అది చిన్న ఊరు కాబట్టి, అది ఒక విలేజ్ కాబట్టి శ్లోకాలు అవి వినపడతా ఉండేవి. సో మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో అనుకునేవాళ్ళం అనమాట. అందుకే తల్లిదండ్రుల ప్రార్థన మనకు దీవెనలు. తల్లిదండ్రులు ప్రార్థన చేయించుకోకుండా అసలు పిల్లలు అన్నవాళ్ళు బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా తల్లిదండ్రులైన మనం కూడా ప్రార్థన చేయకుండా పిల్లల్ని బయటికి పంపించకూడదు, మనం వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకొని వెళ్ళాలి ప్రార్థన. అందుకే ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎంతోమంది ఎన్నో యొక్క అద్భుతాలను చూశారు. కొన్నిటిని నేను ఈ యొక్క ధ్యానించి మీకు చూపించి నాకు వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ప్రార్థన యుద్ధాలను జయింపు చేస్తుంది. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమొందనీయకము అని ప్రార్థింపగా. ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఆస అనే రాజు, అబియ కుమారుడు. ఇతను దేవుని దృష్టికి చాలా యథార్థంగా నడిచినవాడు. ఇతను యోధా ప్రాకారాలను కట్టాడు. ఎంతో చాలా కట్టుదిట్టంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. సుభిక్షమానంగా ప్రజలందరినీ మంచి దారిలో నడిపిస్తూ యథార్థంగా నడుస్తున్న రాజు. అతని మీదకి శత్రువు వచ్చాడు. ఇతని దగ్గర, ఆసా దగ్గర ఉన్న సైన్యం 5,80,000 మంది, కానీ శత్రువు దగ్గర 10 లక్షల సైన్యం ఉంది. సో భయపడిపోయారు. ఏంటి అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏంటి దేవా, ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందని. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ యుద్ధంలో ఆసా ఎదుటను యోధావారి ఎదుట నిలమేక వారిని మొత్తినందున వారు పారిపోయారు. అదే 12వ వచనంలో, 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం 12వ వచనంలో. సో ఆ విధంగా యుద్ధాలని, అంటే రాజులు ప్రార్థింపగా దేవుణ్ణి వాళ్ళకి జయం పొందారు. 2వ పాయింట్, ప్రార్థన మరణాన్ని తప్పిస్తుంది. ఐజియా 38వ అధ్యాయము 3వ వచనం, హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా అప్పుడు యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థన. ఇది కన్నీటి ప్రార్థన. సో ప్రార్థనలో చాలా టైప్స్ ఉంటాయండి. కన్నీటి ప్రార్థన. ఇక్కడ హిజ్కియా అనే రాజు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన ఒక ఆయుధం అనుకున్నాడు అన్నమాట హిజ్కియా. ప్రార్థన మరణంపై అధికారం కలిగిన వాడు దేవుడు. మరణాన్ని తప్పించగలిగిన వాడు దేవుడు. మనం దైవలేఖనాల్లో చూస్తాం. మనం నిజ జీవితంలో కూడా ఎంతోమంది మనం మరణం నుంచి తప్పించబడ్డాము అంటే అది దేవుని యొక్క కృప. మన కోవిడ్ టైంలో వచ్చింది. ఎంతమంది అండి మనం చూస్తూ ఉండగానే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది కాపాడబడ్డారు. మరణాన్ని తప్పించాడు దేవుడు మనల్ని. మనం ఈ రోజున ఉన్నామంటేనే దేవుని యొక్క కృప. సో దేవునికి అసాధ్యమైనది ఏమి లేదని మనం గ్రహించగలిగితే కనుక, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కనుక ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది జరిగి ఉన్నది నా జీవితంలో అనుకుంటే నీ ప్రార్థన సఫలమవుతుంది. అందుకే మరణాన్ని తప్పించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. మరణాన్ని తప్పించగలిగిన. సో అందుకే ప్రార్థన ద్వారా మరణాన్ని తప్పించగలిగేది ప్రార్థన శక్తి. అదేవిధంగా మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 41వ వచనంలో కూడా చూస్తాం. మనం యాయీరు కుమార్తె, జాయిరస్ డాటర్. అప్పుడు యేసయ్య అంటాడు, జీసస్ సెడ్, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని ఆయనతో చెప్తాడు. యాయితో భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఏం చేసినా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన సఫలం, నువ్వు అద్భుతాలు చూస్తావు. 3వది,
ప్రార్థన స్వస్థపరిచేది. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. 40, 41, 42. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఎలా అడుగుతున్నాడు దేవుణ్ణి యేసయ్య ముందు మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. అప్పుడు ప్రభు కనికరపడి చేయి చాపి నాకు ఇష్టమే. చూసారా? అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్మిషన్. మోకాళ్ళ ప్రార్థన అనేది ఏంటంటే మనం సబ్మిట్ చేసుకోవాలి దేవునికి. మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన. ఆ కుష్ఠరోగి ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకు నువ్వు శుద్ధుడు అవ్వడం నాకు ఇష్టమే. సో అందుకే అడగండి, ప్రార్థన ద్వారా మీరు మేలు పొందండి. అందుకే ఇంకో చోట కూడా ఉంటావు, గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉంటాడు. అందరూ ఆపుతూ ఉంటారు, యేసయ్య వస్తూ ఉంటుంటే అది ఇంకా ఎక్కువ కేకలు వేస్తూ ఉంటాడు. చూసారా? అంటే అతనికి ఎంత ఆశ ఉంది దేవుడు స్వస్థపరుస్తాడని. ముందు ఆశ ఉండాలి. దేవుని ద్వారా నేను స్వస్థపరచబడతాను, ఈ ప్రార్థన చేయడం ద్వారా నేను స్వస్థపరచబడతాను అనే నమ్మకం ఉండాలి, నమ్మిక ఉంచాలి, భయపడకూడదు. అందుకే లేఖనాల ద్వారా మనం ఏ విధంగా మనం ఆశీర్వదించబడతామంటే మనం బలపరచబడతాం. ఇది వినడం ద్వారా, మనం చదవడం ద్వారా మనం బలపరచబడి దేవుని ఎందుకు ముందుకు వెళ్ళడానికి మనకి నమ్మకం కుదురుతూ ఉంటుంది. నాలుగో పాయింట్ ఏంటంటే బంధకాలను జయిస్తుంది, బంధకాలను తెంచేస్తుంది ప్రార్థన. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో పేతురుని చెరసాలలో పెట్టారు, సంఘం ప్రార్థన చేస్తూ ఉంది ఆయన విడుదల కొరకు. పేతురు సంఖ్యలతో బంధించబడ్డాడు, 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని దూత వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం ప్రార్థన చేసుకోవడం ఒకటే కాదు, ఈవెన్ సంఘ ప్రార్థన కూడా, దైవజనుల ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా మనకి అవసరం ఉంది. దేవుని దూత వచ్చి పేతురును త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు ఊడిపడ్డాయి. సంఖ్యలు అంటే బంధకాలు ఊడిపడ్డాయంట. బంధకాలను తెంచేది ప్రార్థన. అందుకే బలమైన ఆయుధం ఏంటనమాట, బలమైన ఆయుధం ప్రార్థన. బంధకాలను తెంచేది ప్రార్థన, బంధకాలను తెంచేది ప్రార్థన. ప్రార్థన చేయి, నీ ఇంట్లో ఉన్న బంధకాలన్నీ తిరిగిపోతాయి. ప్రేయర్ ద్వారా ప్రతిదీ సాధ్యమే. ప్రార్థన చేయి, ప్రార్థన ద్వారా నీ బంధకాలన్నీ తిరిగిపోతాయి. దేవునిలోకి వెళ్తావు, నీ ఆలోచన విధానం మారుతుంది. ప్రార్థన చేయడం ద్వారా నీ ఆలోచన విధానం మారుతుంది. ప్రజలతో నువ్వు ఎలా ఉండాలో మారుతుంది. అందరినీ మనం నమ్మేస్తూ ఉంటాం, కానీ వాళ్ళే మనకు అపకారం చేస్తూ ఉంటారు. అయినా కానీ అపకారం చేసినా కానీ ఉపకారం చేయి. అది ప్రార్థన మనకు దేవుడు మనకు నేర్పించేది. క్షమాపణ, క్షమించడం, క్షమాగుణం. ఈ క్షమాగుణం ఉన్నప్పుడే, ప్రేమ ఉన్నప్పుడే క్షమాగుణం ఉంటుంది. సో ఈ విధంగా దైవ లేఖనాల ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. వీటిని మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయి, నీ ఇంట్లో ఉన్న బంధకాలను తిరిగిపోయి. అందుకు పౌలు శీలలు ప్రార్థన చేస్తూ కీర్తన పాడుతుంటే కూడా చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంట పౌలు శీలలు. అందుకే బంధకాలని తెంచేది ప్రార్థన. ఇంకా 5వ పాయింట్, ప్రార్థన దయ్యాలను వెళ్ళగొట్టింది. దైవ లేఖనాలు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ యేసయ్య జీసస్ చెప్తున్నాడు శిష్యులకి ఏమనంటే, ప్రార్థన వలనే తప్ప దేని వలన ఇలాంటివి జరగవు, ఇలాంటి అసాధ్యము దేని వలన జరగదు. మూగదయ్యం పట్టిన ఒక కుమారుడు, శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు, కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. అంటే ఇది ప్రార్థన ద్వారా. అంటే దేవుడు
ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఇది సాధ్యం కాదు. ఇంకొక పాయింట్ మనం చూస్తామంటే ప్రేయర్ ద్వారా వచ్చే అద్భుతాలు. ప్రేయర్ పిల్లల్ని ఇచ్చేది. చిల్డ్రన్. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 18 వరకు చదవాలి. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. యోహాను పుట్టుక గురించి జకర్యా ఎలిజబెత్లకి పుట్టిన కుమారుడు యోహాను. ప్రార్థన ద్వారా వాళ్ళ ప్రార్థన వినబడిందంట. సో దేవుని దూత వచ్చి చెప్తుంది, నీ ప్రార్థన వినబడింది అంటే మనం ప్రార్థన వినే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు. అది గుర్తుపెట్టుకోండి. జెనసిస్ 25వ అధ్యాయము 21వ వచనం కూడా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. అంటే ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన వినే దేవుడు. ఇక్కడ ఇస్సాకు అతని భార్య రెబ్కా గురించి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయ్యాను. అదేవిధంగా హన్నాకు సమూయేలు పుట్టాడు. హన్నాకు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది. ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది హన్నా. ఇప్పుడు సమూయేలు పుట్టుక. సో ఈ విధంగా ప్రార్థన ద్వారా దేవుని ప్రార్థన దేవునికి వినబడి దేవుడు అద్భుతాలు చేశాడు. ఇటు యోహాను పుట్టుక అవనివ్వండి, ఇటు రెబ్కా గర్భవతి అవ్వడం అవనివ్వండి, ఇస్సాకు ప్రార్థన దేవునికి వినబడింది. అదేవిధంగా హన్నా చేసిన ప్రార్థన దేవునికి వినపడింది. చివరిగా ప్రేయర్ మునిగిపోతున్న వాళ్ళని కూడా పైకి లేపుతుంది. దానికి ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుంచి 33 వరకు చదవండి. అక్కడ విషయం ఏంటంటే, యేసయ్య సముద్రం మీద నడిచి వస్తూ ఉంటాడు. యేసయ్య సముద్రం మీద, శిష్యులు బోట్లో ఉంటారు. అప్పుడు పేతురు చూసిన తర్వాత, పేతురు అంటే, దేవా ప్రభువా నేను కూడా నీటి మీద నడిచి వస్తానంటాడు. అప్పుడు ప్రభు రమ్మంటాడు. అప్పుడు పేతురు నడిచి వెళ్తూ ఉంటాడు, సముద్రం మీద నడిచి వెళ్తాడు. కానీ దృష్టి మలుతుంది. ఆ యొక్క తుఫాను, ఆ యొక్క సౌండ్, ఆ యొక్క కెరటాలు, ఆ నీరు అన్నీ చూసేటప్పటికి భయపడతాడు, విశ్వాసం కోల్పోతాడు. సో దృష్టి మళ్లించాడు. అందుకే దృష్టి మళ్లించావా నువ్వు మునిగిపోతావు. దృష్టి మళ్లించకూడదు. సో అప్పుడే ఒకవేళ దృష్టి మళ్లించావా నీ వేదన నిన్నే ముంచేస్తుంది. దృష్టి మళ్లించావా. మనకు ఎన్నో వేదనలు ఉంటాయి మన జీవితంలో, మన కుటుంబంలో ఎన్నో ఉంటాయి. అన్నీ దేవుని వద్ద సబ్మిట్ చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అప్పుడు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు, జవాబిస్తాడు. ఈ విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నవి ఏంటంటే, యుద్ధాలని జయించేస్తుంది, అదేవిధంగా మరణాన్ని తప్పిస్తుంది, తర్వాత స్వస్థపరుస్తుంది, స్వస్థత ఇస్తుంది, బంధకాలను జయింపజేస్తుంది, తర్వాత దయాలను వెళ్ళగొట్టింది ప్రార్థన ద్వారా. అదేవిధంగా ప్రార్థన వినే దేవుడు. ప్రార్థన ద్వారా పిల్లల్ని ఇచ్చేది, మునిగిపోతున్న వాళ్ళని పైకి లేపేది, నీ శోధనలో, నీ వేదనలు అన్నిటిని నుంచి తప్పించగలిగేది ప్రార్థన. అందుకే ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు, ఎన్నో అద్భుతాలు మనం చూడగలం. అందుకే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, దైవ లేఖనాల నుంచి మనం నమ్మి ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రే పాజిటివ్లీ, ప్రే విత్ పాజిటివ్నెస్. విశ్వసించి ప్రార్థన చేయాలి, అది దాని ఉద్దేశం. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. రెండవది ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ప్రే విత్ ప్రైజ్, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. మూడోది, ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే విసుక్కూడదు అనమాట ప్రార్థన చేయడానికి.
మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇళ్ళల్లో మనం చూస్తాం, మనం విసుక్కుంటాం. నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తే విసుక్కుంటాం. ఎంతోమందిని చూశాను నేను నా జీవితంలో, ఎంతోమంది పెద్ద వాళ్ళని చూశాను, నాకంటే పెద్దవాళ్ళని చూసాను. ఒక దైవ సేవకుడు 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేశాడంటే విసుక్కుంటారు. ఎంతసేపు ప్రార్థన అంటారు. కొంతమంది 3 నిమిషాలే ప్రార్థన ఉండాలంటారు, 2 నిమిషాలే ప్రార్థన ఉండాలంటారు. ప్రార్థనకు టైం ఏంటండి? చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అంటుండదు. ప్రార్థనలు అన్నీ సబ్మిట్ చేసుకోవాలి. మనం అందరి గురించి ప్రార్థన చేయాలి. అదేవిధంగా నీ గురించి ప్రార్థన చేయాలి, నీ అవసరాల గురించి ప్రార్థన చేయాలి. కేవలం కొంతమంది వాళ్ళ అవసరాల గురించే ప్రార్థన చేస్తారు. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలో అందరిని అన్నీ సబ్మిట్ చేయాలి. సంఘం గురించి ప్రార్థన చేయాలి, దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ పరిచర్య గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి ప్రార్థన చేయాలి, దేశ నాయకుల గురించి ప్రార్థన చేయాలి. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలి. ఎడతెగక విసుక్కుండా ప్రార్థన చేయాలి. పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి. పవిత్ర హృదయం ఎప్పుడు వస్తుంది? అన్ని పాపాలు మనం ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేస్తేనే పవిత్ర హృదయంతో ప్రార్థన చేసినట్టు అవుతుంది. పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తం కాదా అని గ్రహించి ప్రార్థన చేయాలి. వాటన్నిటిని కూడా లేఖనాల్లో మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రతిదానికి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. నీ పూర్ణ హృదయంతో నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే నువ్వు అద్భుతాలు పొందుకోగలుగుతావు. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.